ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బాంబు బెదిరింపు కలకలం రేపాయి. విజయవాడ రైల్వే స్టేషన్ బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసి కార్యాలయం, ముంబై నుంచి విశాఖపట్నం వచ్చే లోకమాన్య తిలక్ టెర్మినల్ రైలులో బాంబు ఉన్నట్లు శనివారం కంట్రోల్ రూమ్లకు వేర్వేరుగా ఫోన్ కాల్స్ రావడంతో తీవ్ర సంచలనమైంది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబు స్క్వాడ్ను పోలీసులు జాగిలాలను రంగంలోకి దింపి విస్తృత తనిఖీలు చేపట్టింది. సమాచారం అందుకున్న వెంటనే విజయవాడ పోలీసులు రైల్వే స్టేషన్ కు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అంతకుముందు బీసెంట్ రోడ్డులోని షాపులన్నిటినీ మూసివేయించి తనిఖీ చేశారు. ఎల్ఐసి భవనం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఎక్కడ అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ కాల్స్ ను ట్రేస్ చేసిన సాంకేతిక సిబ్బంది అవి ఫేక్ కాల్స్ గా నిర్ధారించారు. మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ లో ముంబై నుంచి వచ్చిన ఎల్టీటీ ఎక్స్ప్రెస్ రైలులోని విస్తృత తనిఖీలు చేశారు. అయితే L2 భోగిలో ఓ అనుమానాస్పద బ్యాగ్ ను పోలీసులు గుర్తించారు. प्लेटफॉर्म नंबर 8 खड़ी बात ट्रेन नंबर 9